జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో ధర్మపురి చెన్నూరు ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సోమవారం మండలంలోని దమ్మనపేట, నేరళ్ల గ్రామాల్లో వీరు ఉపాధి హామీ కూలీలను కలిసి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడారు. బీఆర్ఎస్ బీజేపీ మోసపూరిత మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. బీజేపీ పార్టీ మతం పేరు, దేవుని పేరు చెప్పుకొని ఓట్లు అడగడం చేస్తుందని, ప్రజలకు చేసిన పనిని చెప్పుకొని ఓట్లు అడగాలని హితవు పలికారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు తప్పుడు హామీలు ఇస్తూ ప్రజలను దగా చేసిందని మండిపడ్డారు. కొప్పుల ఈశ్వర్ ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు, దళిత బంధు ఇచ్చారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని, పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీని 200 నుండి 400 రూపాయలు పెంచడం జరుగుతుందన్నారు. ప్రచార కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్ద నమ్మకంతో నన్ను ఎట్లయితే ఆశీర్వదించాలో అదే విధంగా చేతి గుర్తుపై డాక్టర్ వంశీ కృష్ణను గెలిపించి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి మీరు గెలిపించాలని సవినయంగా మనవి చేసుకుంటూ, నేను ఒక ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మా అందరి గ్రామాలను తిరుగుతాము. ఉదయం 6 గంటలకు లేచి రోజు 6 గంటలకు ప్రతి గ్రామాన్ని తిరుగుతా. మీకు ఇందిరమ్మ ఇల్లు కావాలా, రేషన్ కార్డు కావాలా, ఏం కావాలో, ప్రభుత్వ పరకు రావాల్సిన ఏమేమి ఉన్నాయో అన్ని కూడా దగ్గరుండి నేరుగా ప్రతి ఇంటికి వస్తా, ప్రతి వాడకు వస్తా, ప్రతి ఒక్కరిని కలుస్తా. దయచేసి అమ్మ 10 సంవత్సరాలు రాజ్యం టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళని చూసిళ్ళు. ఒకవేళ బీజేపీలో ఈ మధ్యలో బీజేపీ పార్టీ అందరం దేవుని మొక్తాం, వాళ్ళు దేవుని పేరు కొట్టు ఓట్లాడతారు. 10 సంవత్సరాలు కేంద్రంలో వాళ్ళే అధికారంలో ఉంటారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉంటాడు. వాళ్ళ అధికారుల నుండి మనకి ఇంతవరకు మన ప్రాంతానికి సంబంధించిన ఒక నవోదయ పాఠశాలను, మన గోదావరి పవిత్రమైన గోదావరి, ఇక్కడ మొత్తము డ్రైనేజ్ వాటర్, ఆ వాటర్, ఈ వాటర్ కడతారు. ఒక 10 సార్లు బీజేపీలో కాపాడుతా అన్నారు. ఏమైందమ్మా? దయచేసి మీరు ఆలోచన చేయండి అమ్మా. చెప్పినటువంటి మాట ఏది అమలు చేయనటువంటి పార్టీలు రెండు. మనం 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిన తర్వాత కూడా మన ముఖాలను చూడలే. మనం ఎవరు కూడా పేదవారికి ఇల్లు కూడా ఇవ్వాలి, ఒక స్థలం కూడా ఇవ్వాలి, ఒక రేషన్ కార్డు ఇవ్వాలి. లాస్ట్కు మనం రాత్రి 9 గంటల తర్వాత పోతే బస్సులు ఉండేవి. మన బస్ డిపో ఉన్నదా మనకు? జగిత్యాల ఇక్కడ చుట్టపోయి ఇంటికాడ 9 అయితే అంతేనా కదమ్మా? మరి ఒక మంత్రి అయిన కూడా జైలు వాడాట ఇప్పుడు వచ్చా ఉంటాడు. ఒక మాట మాట్లాడతారమ్మా, చివరిగా చెప్తున్నా, మీడియా మిత్రుల దగ్గర చెప్తున్నా. శ్రీమంతునికి పేదవారికి పోటీ అంటాడు. ఆయన పేదవాడంటే మా డాక్టర్ వివేక్ గారికి తనయుడు వంశీ కృష్ణ శ్రీమంతుడు అని మాట్లాడతారు. మేము చెప్తున్నామా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కష్టపడి ఇండస్ట్రీస్ పెట్టి ఉన్నతమైన స్థాయి విలువలతో పెద్దలు వెంకటస్వామి గారు, వివేక్ గారికి, వినోద్ గారికి ఏదైతే పెంపకం ఉన్నదో మేము దగ్గరికి చూసిన వ్యక్తిగా చెప్తున్నాం. ఎంత కష్టపడతారో మాకు తెలుసు వివేక్ గారు. నేనేం లేదు పేదవాడు అన్నటువంటి ఇలా పేదవాడు అనే కొప్పలీశ్వర్కు కోట్లాది రూపాయల ఇల్లు ఎట్లొచ్చినాయి, హైదరాబాద్లో కోట్లాది రూపాయల విల్లాలు ఎట్లొచ్చినాయి, కోట్లాది రూపాయల ఫామ్ హౌలు ఎట్లా వచ్చినాయి, కోట్లాది రూపాయల గోదావరి ఇల్లు ధర్మాల భూములు ఎట్లా వచ్చినాయి. మీరు ఒకసారి ఆలోచన చేయండి అమ్మా దయించి. అమ్మా అమాయకంగా మాట్లాడుతున్నా దారు ఏం లేదని మొన్నటి విషయంగా అమ్మా కుప్పల ట్రస్ట్ పెట్టిండా పెట్టలేదమ్మా. ఇప్పుడు ఏమైందా కుప్పల ట్రస్ట్ ఎడిపోయిందమ్మా? ఆ కుప్పల ట్రస్ట్ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయమ్మా? అమ్మ లంచాలు తీసుకున్న పైసలు ఆ కుప్పల ట్రస్ట్ జమ చేస్తే అవి అలా పావుల మంది ప్రజలకు పంచుడు. కుప్పల ట్రస్ట్ పేరు మీద 75% జమ చేసుడు. అమ్మా వాళ్ళ భార్య స్నేహాలతో ఉంటుంది, వాళ్ళ పేరు మీద పైసలు జమ చేసుడు. అది కథ. ఇప్పుడు ఆ కుప్పల ట్రస్ట్ ఎక్కడికి పోయిందని అడుగుతున్నా. నువ్వు ఈ విధంగా మోసాలు చేసినటువంటి వ్యక్తులు అయినా ఒక విధంగా బీజేపీ అని చెప్పేసి ఏదైతే దేవుని పేరు చెప్పి వస్తున్నారు. మా 4 సంవత్సరాలు 8 నెలలు మేము అధికారంలో ఉంటాము. మీ దయదార మీ లక్ష్మణ్ కుమార్గా ధర్మపురి ఎంఆర్ హౌస్ పక్కన నేను ఇల్లు ఉంటామా. ఎవరు వచ్చినా, ఎవరు మాట్లాడడానికి వచ్చినా, ఎవరు కష్టం చెప్పుకుంటారు మీకు అందుబాటులో ఉంటా. మీరు మాకు అవకాశం ఇస్తే మీ కష్టాలు దూరం చేసేటువంటి ముందున్నబట్టి దూరం చేస్తాము. ఎక్కడ వెనుకోపోము. గెలిచి 4 నెలలు కూడా ప్రజల మధ్యలో ఉన్నాను తప్ప ఎక్కడికో పోయి ఉండలేదమ్మా. దయచేసి మీరందరూ పెద్ద మనసుతోని వంశీ కృష్ణ ఎంపీని గెలిపించి ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికి ఒక్కసారి చేతుల పైకి చేస్తామ్మా. చేతి గుర్తుకే అమ్మ, చేతుల పైకి లేపాలి అందరు. అమ్మ అందరికి నమస్కారం పెడతాం. అందరు చేతుల పైకి చెప్పాలి. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. అక్క అన్నది ఏదో సమస్యలు ఉన్నాయన్నది అని మీరందరూ ఒక్కటి గమనించాలి. మన లక్ష్మణ్ ఎమ్మెల్యే గారు ఎప్పుడు మీకోసమే అసెంబ్లీలో కొట్లాడుతుంటాడు. లక్ష్మణ్ కుమార్ గారు నిరంతరం అసెంబ్లీలో మీకోసమే కొట్లాడి ఈ ప్రాంత ప్రజలకు మంచిగా చేయాలి, ఈ ప్రాంత ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించాలి, ఈ ప్రాంత ప్రజలకు రోడ్లు వేపియాలి, ఇవన్నీ కూడా నిరంతరం ముఖ్యమంత్రి గారు కొట్లాడుతుంటాడు. ఎందుకు? ప్రజల సేవ చేయాలని చెప్పి మీకోసం కొట్లాడతారు. మీరందరూ కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో లక్ష్మణ్ కుమార్ గారికే గెలిపించిండ్రు. మరి అప్పుడు గెలిపించినప్పుడు ఇప్పుడు మళ్ళా ఈశ్వర్ వచ్చి అడుగుతున్నాడు. మొన్న ఒకసారి
2018లోనే ఓడిపోయిండు. అసలు లక్ష్మణ్ కుమార్ పైన ఓడిపోయిండు. కానీ అప్పుడు బ్యాలెట్ బాక్సెస్ ఇక్కడక్కడ చేసి అధికారంలో ఉండే కదా, ఏం చేయలేదు. ఆయనకి తెలుసు ఓడిపోతున్నా అని తెలిసినాక కూడా ప్రజలకు ఏం చేయలేదు. కానీ ఏం చేసిండంటే ఒక్క పని చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి, లింక్ టు ప్రాజెక్ట్ అని చెప్పి మస్తు కమిషన్లు దోచుకున్నాడు. ఒక్క బొట్టు నీళ్ళు వచ్చినాయమ్మా? రాలేదు. కానీ కమిషన్లు అయితే వచ్చినాయి ఆయనకు. ఇప్పుడు ట్రస్ట్ లా కమిషన్లు దోచుకున్నాడు. ఇంకొక విషయం చేసిండు, అదే లింక్ టు అని చెప్పి అక్కడ రైతులకు 350 ఎకరాలు స్వాధీనం చేసుకుని వాళ్ళకి అందరికీ అన్యాయం చేసిండు. అవునా కదా? మన ప్రాంత ప్రజలకు ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు వారికి ప్రత్యేకంగా లక్ష్మణ్ కుమార్ గారు కోరడం జరిగింది. మా ప్రాంతానికి మాకు ఒక పత్తిపాక రిజర్వాయర్ కావాలని చెప్పి ఆయన కోరడము, ముఖ్యమంత్రి స్పందించి సరే మీ ప్రాంతానికి ఒక పత్తిపాక ప్రాజెక్ట్ రిజర్వాయర్ ఇస్తారని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. అదే మీరు అందరూ గట్టిగా సపోర్ట్ కొట్టాలి కదా. కేసీఆర్ ని ఇక్కడ గెలిపించిండ్రు, నరేంద్ర మోడీని ఢిల్లీలో గెలిపించిండ్రు. ఏమైనా చేసిండ్రా వీళ్ళిద్దరు? ఏం చేయలేదు. ఇప్పుడు మేము వచ్చినాము, ఓ అక్క, ఇప్పుడు మేము వచ్చినాము. ఎన్ని నెలలు అయిందమ్మా వచ్చి? 3 నెలలు, 4 నెలలు. ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వస్తే దేవుడు కూడా పైకి వెళ్ళి వచ్చి మనకేం చేయలేడు. అవునా కదా? అయితే ఇప్పుడు మనం పిల్ల పుడుతుందమ్మా, నడవాలంటే ఎన్ని నెలలు అవుతుంది? సంవత్సరం కావాలి. ఆ అక్కనేమో ఇప్పుడే నడిపిమని అంటుంది. అయితే సమయం ఇవ్వండి, మీతో ఉంటాడు, మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాడు. మీ అందరికీ కూడా మీకు 8,500 రూపాయలు మీ అకౌంట్ రాకుంటే మీరు ఆయనను అడగాలి. మీకు ఇందిరమ్మ ఇల్లు రాకుంటే ఆయనను అడగాలి. అన్నాడు కదమ్మా. 60,000 కోట్ల రూపాయలు కుంభకోణం ఉన్నది మిషన్ భగీరథ. కేసీఆర్ ఈశ్వర్ది ఎన్ని వేల కోట్ల రూపాయలు? 60,000 కోట్ల రూపాయలు. పాత పైపులు పెట్టిండ్రు. ఆ కాంట్రాక్టర్ ఉన్నాడు కదా, కేసీఆర్ ఏమన్నాడు అప్పుడు? రైతులను కరోడ్పతి చేస్తాను అన్నాడా లేదా? కానీ ఎవరు చేసిండు కరోడ్పతి? ఇప్పుడే దినేష్ ఏమన్నాడు? మన తెలంగాణ రాష్ట్రము గద్దె దించిన తర్వాత ఖజానా అంతా ఖాళీ పెట్టాడు. కేసీఆర్ అసెంబ్లీలో అన్నాడు, ఏమన్నాడు? నేను 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నా ప్రజల కోసం అని అన్నాడు. మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిందా? 1,40,000 కోట్లు అవుతుందమ్మా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలే. మన దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఇచ్చిండా? ఇయ్యలే. మన నిరుద్యోగులకు, ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా యువకులకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తాడు, ఇచ్చిండా? ఇయ్యలే. కానీ రేవంత్ రెడ్డి గారు శ్వేతపాత్ర చేస్తే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. అంటే అప్పు డబుల్ చేసిండు కదా, అది ఖజానా అంతా ఖాళీ పెట్టాడు. అందుకోసానికి మీకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము మీకు గ్యారంటీలు అన్నారో అన్ని కూడా పూర్తిగా చేస్తుంది. దాంతోపాటు మీకు 200 యూనిట్లు కొందరు అక్కలు చెప్పారు మాకు రాలేదని, గ్యాస్ సిలిండర్ బెనిఫిట్ రాలేదని, ఇవన్నీ కూడా రాసిస్తే బాలగౌడ్కి మన లక్ష్మణ్ కుమార్ గారు చేస్తారు. మీకు రాహుల్ గాంధీ గారు ఒక పథకం ఇచ్చాడు, ఏమన్నాడు? మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ ఉంది కదా, 2,500 రూపాయలు. కానీ రాహుల్ గాంధీకి అనిపించింది, అరే 2,500 ఏం చేస్తారు, మహిళలు ఏం చేసుకోలేరు, వీళ్ళకు ఇంకొక 6,000 కలిపి 8,500 రూపాయలు మీ అకౌంట్ కి నెలకి ఇస్తామని చెప్పి ఆయన మాటిచ్చాడు. మా కొడుకుకి మీ చిన్న కొడుకు లెక్క అనుకొని మీరు ఆశీర్వదించాలని చెప్పి మీ అందరితో కోరుతున్నా. మీరు అందరు చేతులు ఎత్తి నా కొడుకు వంశీకి ఆశీర్వదించండి అమ్మా.